కూటమి ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి హాట్ కామెంట్ చేశారు. వీఆర్ఓల వద్ద రైతుల సర్టిఫికెట్స్ తీసుకుని సాగునీటి సంఘాల ఎన్నికల్లో పాల్గొనమని కూటమి ప్రభుత్వం చెప్పిందన్నారు. కానీ గత 2 రోజులుగా పెద్దిముడియం మండల రెవెన్యూ అధికారులు ఎవరూ లేరని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగులో దేవగుడి రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. దీనికి కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మా గ్రామానికి సంబంధించి 4 టీసీలు ఉంటే ఓటర్లు అందరూ వచ్చినారు, కానీ ఎన్నికల్లో పోటీ చేసేదానికి వీలు లేకుండా చేసినారు. అన్ని అధికారులకు కింద ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, డిఎస్పీకి, కలెక్టర్కు అందరికీ చెప్పినా కూడా ఇక్కడ దేవుగుడి రాజ్యాంగాన్ని కాదని, వీళ్ళందరూ దేవుగుడులు ఉన్నారని తెలుసు, దేవుడిలో ఉన్నారని తెలిసి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి అదే పబ్లిక్ సర్వెంట్స్ని అందరినీ కూడా వాళ్ళ కబంధ హస్తాల నుంచి విడిపించి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి డ్యూటీకి జాయిన్ చేయమంటే డ్యూటీకి జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. రాజ్యాంగబద్ధంగా ఎవరైతే నియమింపబడినారో కలెక్టర్లు కానీ, డిఎస్పీలు కానీ, ఎస్పీ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓలు కానీ ఏ ఒక్కరు కూడా ఈ దమ్మలమడుగు నియోజకవర్గంలో దేవగుడి రాజ్యాంగాన్ని కాదని ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు నేను సిగ్గుపడతా ఉన్నాను. ఈ దౌర్జన్యకర పరిస్థితులు ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా ఇది కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది, ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా.